హలో అండి, అస్సలాము అలైకుం, నమస్తే, గుడ్ మార్నింగ్, ఎవరు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ వచ్చేసి నా ఎవ్రీడే మేకప్ ప్రోడక్ట్స్ చూపిస్తాను. నేను చాలా తక్కువ మేకప్ చేసుకుంటాను. నంబర్ వన్ రీజన్ ఏంటంటే నా చాలా సెన్సిటివ్ స్కిన్. అసలు ఏదన్నా ప్రోడక్ట్ పడలేదు అంటే వెంటనే పింపుల్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో నాకు ఇంతకుముందు ఇంత లావు పింపుల్స్ ఉండేవి, అవి క్యూర్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అందుకే నేను అసలు రిస్క్ తీసుకోను అనమాట. అందుకే నేను అసలు కొత్త ప్రోడక్ట్స్ ఏవి ట్రై చేయను, బాగా రివ్యూ చేస్తాను. ఏదన్నా కొత్తది తీసుకోవాలంటే చాలా రివ్యూ చేసి వాటి రివ్యూస్ అన్నీ చదివి ఇది బాగుంటుంది అంటేనే ఇంగ్రీడియంట్ లిస్ట్ అన్నీ చూసి తీసుకుంటా. సో అలాంటి ప్రోడక్ట్స్ కొన్ని చూపిస్తాను. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ కూడా ఉంది ఇందులో. సో అండ్ ఈ మంత్లో ఈ వీక్లో అమెజాన్వి ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది. అన్నీ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నాకు చాలా నచ్చి తీసుకున్నాను. అండ్ మంచి సేల్ ఉందండి ఈ వీక్లో. నేను ఏ డేస్లో అయితే నేను వీడియోస్ పెడతానో ఆ డేస్లో మంచి సేల్ ఉంది. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీరు వెళ్ళి ఈ టైంలో పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు సేవింగ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ నంబర్ వన్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది వచ్చేసి మై మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ స్వాచ్కాఫ్ నుంచి. నేను ఎన్నోసార్లు దీని షాంపూ అండ్ కండిషనర్ చూపించా మీకు. ఇదే వాడతా నేను. నాకు బాగా పడింది అనమాట. నాది థిన్ హెయిర్, అంటే స్ట్రైట్ హెయిర్ అవ్వడం వల్ల ఏమైందంటే అది స్ట్రైట్ హెయిర్ ఎప్పుడు థిన్గా కనిపిస్తుంది అనమాట, వాల్యూమ్ తక్కువ కనిపిస్తుంది. సో అసలు కొంచెం వేరే హెవీ ప్రోడక్ట్స్ ఏమన్నా పెడితే ఇంకా ఇట్లా అతుక్కున్నట్లు అయిపోతుంది అనమాట. అందుకనే ఏదైతే పడుతుందో అదే వాడతాను నేను. ఇదే బ్రాండ్ది నేను షాంపూ వాడతాను అండ్ కండిషనర్ కూడా వాడతాను. పెద్ద పెద్ద బాటిల్స్ తెప్పిస్తాను. ఇప్పుడు కూడా అదే వాడుతున్నా. అయితే కొత్తింట్లోకి వచ్చిన తర్వాత మొన్న నేను పెడిక్యూర్ చేయించుకుందామని వెళ్ళాను అనమాట. పార్లర్ ఉంది ఇక్కడే కమ్యూనిటీలో. సో అక్కడికి వెళ్తే ఒక ఆమె హెయిర్ స్పా చేయించుకోవడానికి వచ్చింది. అదే నేను కూడా చేయించుకోవాలి అనుకున్నాను, కానీ నాకు తొందరగా ప్రోడక్ట్స్ పడవు కాబట్టి ముందు అసలు ఇంట్లో చేసుకుందాము అనేసి సేమ్ బ్రాండ్ది, నేను హెయిర్ కేర్కి ఇదే బ్రాండ్ వాడతా కాబట్టి ఇదే బ్రాండ్ నుంచి నాకు స్పా ఎసెన్స్ దొరికిందండి. సో ఇంకా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇది 500 ml డబ్బా అనమాట. అండ్ దీని ప్రైస్ ఎలాగైనా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి దీని లింక్ మీద క్లిక్ చేస్తే తెలిసిపోతుంది. అండ్ ఇదేం చేయాలంటే మంత్లీ ఒక్కసారి అన్నా కానీ, అట్లీస్ట్ నాలాంటి హెయిర్ అయితే మంత్లీ ఒక్కసారి, మీరు ఇంకా కర్లీ హెయిర్ బాగా ఫ్రిజీ హెయిర్ అయితే 15 daysకి ఒకసారి చేయొచ్చు. హెయిర్ వాష్ చేసేసి వెట్ హెయిర్ మీద దీన్ని మంచిగా అప్లై చేయాలి. ఇది ఎట్లుంటుందంటే థిక్ పేస్ట్లా ఉంటుంది. నేను ఇప్పుడు హెయిర్కి అయితే పెట్టి చూపించలేను కానీ జస్ట్ ఇట్లా చూపిస్తాను. థిక్ పేస్ట్లా ఉంటుంది. దీని స్మెల్ కూడా చాలా బాగుంది. సో థిక్ పేస్ట్లా ఉంటుంది అనమాట. దీన్ని హెయిర్కి మొత్తం అప్లై చేయాలంట. చదివాను నేను, దీని గురించి రివ్యూ చేశాను. సో ఫస్ట్ హెయిర్ వాష్ చేసేసుకొని హెయిర్ కొంచెం వెట్గా ఉన్నప్పుడే దీన్ని మంచిగా హెయిర్కి అప్లై చేసి, టోటల్గా హెయిర్కి అప్లై చేసి కొద్దిసేపు ఉంచి తర్వాత స్టీమ్ పెట్టుకోవాలి తలకి. సో మనకి ఇంట్లో స్టీమ్ పెట్టుకోవడానికి ఉండదు కాబట్టి వేడి నీళ్ళలో ఒక టవల్ని పిండేసి దాన్ని తలకి చుట్టుకొని కొద్దిసేపు ఉండి ఆ తర్వాత వాష్ చేసేయాలి. హెయిర్లో ఉన్న ఫ్రిజ్ అంతా పోయి చిక్కులు పడకుండా మంచిగా ఉంటుంది, హెయిర్కి నరిష్మెంట్ వస్తుంది. సో బేసిక్గా అదనమాట. నేను పార్లర్లో చేయకుండా ఇంట్లోనే చేయాలనుకుంటున్నా. అండ్ ఇది నేను వాడినప్పుడు డెఫినెట్గా మీకు వీడియో చేసి చూపిస్తాను. ఐఎమ్ క్యూరియస్లీ వెయిటింగ్. ఇవాళ నేను హెయిర్ వాష్ చేసుకున్నా కాబట్టి చూపించట్లేదు. నెక్స్ట్ టైం హెయిర్ వాష్ అప్పుడు డెఫినెట్గా ఇది వాడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజల్. నాకు చాలా ఇష్టమైన ప్రోడక్ట్స్లో కాజల్ ఒకటి. ఇది వచ్చేసి లవ్ చైల్డ్ బై మసాబా. ఈ బ్రాండ్ కాజల్ ఉంటుందండి. ఇఫ్ యు ఆర్ ఏ కాజల్ లవర్ యూ హ్యావ్ టు టేక్ దిస్. ఇది ఒకసారి ఆల్రెడీ నేను వాడాను. నాకు నార్మల్గా కాజల్స్ ఏంటంటే కొద్దిసేపు ఉంటాయి, పోతాయి. వాళ్ళు 24 hours అంటారు కానీ 24 hours కాదు కదా, ఈవినింగ్ వరకు కూడా ఉండదు. అలానే పెట్టేటప్పుడు కూడా లైట్గా వస్తుంది అనమాట, డార్క్గా రాదు. సో ఇది నేను ఒక్కసారి తెప్పించాను అంతే, లవ్ చైల్డ్ బై మసాబా. అస్సలు జస్ట్ నేను ఎక్కువ ఫోర్స్ కూడా పెట్టట్లేదు, జస్ట్ అట్లా ఒక్క స్ట్రోక్కే బ్లాక్ వచ్చేస్తుందండి. ఇట్లా ఎంత నచ్చిందంటే నాకు ఇది, అసలు మొత్తం వాడా అనమాట, ఫినిష్ అయిపోయేదాకా వాడా నేను. మళ్ళీ ఈసారి ఇదే బ్రాండ్ తెప్పించాను. నాకు ఏదైనా నచ్చింది అనుకోండి, ఐ రిపీట్ ఇట్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు నేను కొన్ని ప్యాంట్స్ తెప్పించా, ఆ వీడియో కూడా చూడండి. నాకు ఒక బ్రాండ్ నచ్చింది అనుకోండి,
ఒక ప్యాంట్ నాకు బాగా సూట్ అయింది అనుకోండి, దాంట్లో ఉన్న కలర్స్ అన్నీ తెప్పించేస్తా. నాకు ఇంకా ఇప్పుడు కాజల్ నచ్చింది కదా, దీంట్లోనే ఇది ఐలైనర్ నేను రెగ్యులర్గా వేసుకోను, ఏదైనా స్పెషల్ అకేషన్స్ అయితే వేసుకుంటా. మస్కరా అయితే అప్పుడప్పుడు వేసుకుంటాను, ఐలైనర్ అయితే చాలా తక్కువ అనమాట. కానీ కాజల్ది నాది ఈ బ్రాండ్ నాకు నచ్చింది కాబట్టి సేమ్ లవ్ చైల్డ్ బై మసాబా నుంచే నేను ఇది కూడా తెప్పించేసాను. ఎందుకంటే సేమ్ బ్రాండ్స్ వాడినప్పుడే ఒకదాన్నొకటి కాంప్లిమెంట్ చేసుకొని రిజల్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు అందుకే ఇది కూడా ఇదే బ్రాండ్ తెప్పించా. ఇదే బ్రాండ్ షాంపూ, ఇదే బ్రాండ్ కండిషనర్ నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వాడుతున్నా. సో మళ్ళీ నాకు సెపరేట్ కెమికల్స్ వద్దు, అందుకే ఇదే తెప్పించా. సో అట్లా మనం సేమ్ బ్రాండ్స్ తెచ్చుకోవాలన్నమాట. సో ఇది లైనర్. ఇప్పుడైతే లైనర్ నేను పెట్టి చూపియండి, చాలా రోజులైంది. ఐ డోంట్ నో ఇప్పుడు ఎట్లా కుదురుతుంది అనేసి, బట్ ఇప్పటి నుంచి అయితే నేను పెట్టుకుందాము అనుకుంటున్నా. కొంతమంది అడిగారు, మీరు మినిమలిస్ట్గా ఉంటారు కదా, ఎందుకు షాపింగ్ చేస్తారు అనేసి. ఏంటంటే నేను బ్రాండ్ షూట్స్ కానీ బ్రాండ్ కొలాబరేషన్స్ కానీ చేసేటప్పుడు ఐ హ్యావ్ టు లుక్ గుడ్. ఇప్పుడు మనం ఇంట్లో సింపుల్గా ఉన్నా కానీ ఏదన్నా ఫంక్షన్ కానీ ఏదన్నా అకేషన్ కానీ ఉన్నప్పుడు మంచిగా రెడీ అయ్యి వెళ్తాం కదా, సో ఇది కూడా అంతే అనమాట. సో మనం ఏదన్నా మంచి షూట్స్ కానీ అలా ఉన్నప్పుడు ఐ హ్యావ్ టు లుక్ గుడ్. అందుకనే నేను మంచి బ్రాండ్వి ఇన్వెస్ట్ చేసి ఇలా రెడీ అవుతూ ఉంటాను. ఎవ్రీడే అయితే ఇట్లా ఉంటాను అనమాట. బట్ కాజల్ అయితే డెఫినెట్గా పెట్టుకుంటాను నేను. సో దిస్ ఈజ్ అబౌట్ ఐలైనర్ ఎప్పుడైనా రెడీ అయినప్పుడు నేను పెట్టుకొని చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటాను కదా, ఏవైనా మెయిన్ షూట్స్ అప్పుడు ఏమవుతుందంటే నేను సెట్టింగ్ స్ప్రే ఎప్పుడు వాడలేదన్నమాట. ఇప్పుడు తెప్పించా ఈసారి. ఇంకా మేకప్ సెట్టింగ్ స్ప్రే అసలు ఎప్పుడు యూజ్ చేయలే. ఒకసారి ఇది ఇప్పుడే వచ్చాయి, ఇంకా నేను వాడి చూడలే. ఇది లోటస్ బ్రాండ్ తెప్పించా ఈసారి, ఎందుకంటే లోటస్ కొంచెం ట్రస్టెడ్ బ్రాండ్ కదా. ఇంతకుముందు నేను లోటస్ ఈ సన్ స్క్రీన్స్ బాగా వాడేదాన్ని. సో ఎక్కువ స్టే ఫినిషప్ మేకప్ ఫిక్సర్. సో ఏదైనా అకేషన్స్ వచ్చాయనుకోండి, నాకు ఫస్ట్లో ఇట్లా మేకప్ స్ప్రే అందరు కొట్టుకుంటారని తెలిసేది కాదు. నేను ఇంట్లో మామూలుగా ఇట్లా రెడీ అయ్యేదాన్ని, అక్కడికి వెళ్ళేసరికి నా ఫేస్ మీద ఉన్నదంతా పోయేదన్నమాట. తర్వాత తెలిసింది మేకప్ అంతా అయిన తర్వాత ఇలా సెట్టింగ్ స్ప్రే కొట్టుకుంటే ఈవినింగ్ వరకు అలా ఉంటుంది అనేసి. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా పెద్ద షూట్స్కి అట్లా అవసరం పడుతుంది. మీరు కూడా ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నారు అనుకోండి, పెళ్ళికి వెళ్ళేసరికనే ముఖమంతా చెమట అయిపోతుంది కదా, అట్లా అవ్వకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు యూస్. స్మెల్ చాలా బాగుంది, మైల్డ్ స్మెల్ అనమాట. సో అంతే, మనం మొత్తం మేకప్ అయిన తర్వాత ఇది స్ప్రే చేసేసుకొని తర్వాత మన ఈవినింగ్ వరకు ఇంకా ఎలాగో మేకప్ అట్లే ఉంటుంది. అండ్ దెన్ ఇంటికి వచ్చిన తర్వాత మనం మేకప్ రిమూవర్తో తీసేసుకోవాలి. నేను మేకప్ రిమూవర్ వచ్చేసి మిసెలర్ వాటర్ ఉంటుంది కదా గార్నియర్ది, అదే వాడతాను. అది కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించాను. సో అండ్ ఇప్పుడు వచ్చేసి మై మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ చూపిస్తాను. ఇది కూడా మసాబా బ్రాండ్ నుంచే లిప్ ఆయిల్ అండి. సో ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి, కానీ నేను తీసుకుంది గ్వావా షేడ్ అనమాట. డార్క్ షేడ్స్ కూడా ఉంటాయి, కానీ ఈ గ్వావా షేడ్ ఇంతకుముందు నేను వాడాను. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. నాకు ఇలా న్యూడ్ షేడ్సే చాలా ఇష్టం. మరీ ఎక్కువగా లిప్స్టిక్ పెట్టుకున్నట్లుగా కూడా కనపడొద్దు. యాక్చువల్గా ఇది లిప్స్టిక్ కాదు, లిప్ ఆయిల్. సో ఇది లైట్గా పిగ్మెంట్ ఇస్తుంది అండ్ లిప్స్ని చాలా నరిషింగ్గా ఉంచుతుంది. జస్ట్ మన లిప్స్ మీద ఉన్న ఇంపర్ఫెక్షన్స్ కవర్ అవుతాయి అంతే. అందుకే నేను ఎప్పుడూ ఇదే షేడ్ తీసుకుంటా. సో అదండి ఇవాళ వీడియో. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ తప్పకుండా వెళ్ళి షాపింగ్ చేసుకోండి. మంచి సేల్ ఇది. అంటే రెగ్యులర్గా సేల్స్ వస్తూనే ఉంటాయి, కానీ కొన్ని మేజర్ సేల్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువ మీకు సేవింగ్స్ అనేవి అవుతాయి. అండ్ అమెజాన్ వీడియోస్ అన్నీ చూడండి. అండ్ మనకి ఇంకొక ఛానల్ కూడా ఉంది, షాకిరా మొహమ్మద్ అనేసి. ఆ ఛానల్లో కూడా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ చూస్తూ ఉండండి. ఓకే, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.